స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడా శ్రీనివాస్ మాట్లాడారు. అఖండ భారతీయుల త్యాగాల ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు యోధులు చేసిన ప్రాణత్యాగాల వల్ల ఈనాడు ప్రతి భారతీయుడు స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ వేడుకలను జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ బ్రిటిష్ వారితో వేధింపులకు గురవుతుంటే ఆ రోజు విలాసమైనటువంటి జీవితాన్ని బ్రిటిష్ వారితో మిలాఖత్ అయ్యి ముందుకు నడిచినటువంటి సావర్కర్ లాంటి వ్యక్తుల్ని ఈరోజు భారతదేశంలో ఒక స్వాతంత్ర పోరాట యోధులుగా ప్రమోట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ గాంధీ నెహ్రూలు ఏ రోజు ఎక్కడ కూడా ఉద్యమంలో భారతదేశం కోసం కానీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కానీ పోరాడినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ జీవితం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో నాట్యాలు ఆడడం, అలాగే సిగరెట్లు కాల్చడం, వాళ్ళ మహిళలతో సరదాగా గడపడం, ఇలాంటి వాతావరణం ఎక్కువగా ఈ భారతదేశంలో ఈ చరిత్ర అంతా కూడా ఇంజెక్ట్ అయి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాల్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందులో చాలా గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని గౌరవించి ఈరోజు ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకని మనం జరుపుకుంటాం. మన ప్రభుత్వం మీద, మన రాజ్యాంగం మీద మన గౌరవం ఉంది కాబట్టి. వాస్తవానికి స్వాతంత్ర దినోత్సవం అంటే నేతాజీ సారథ్యంలో ప్రజలు సాధించుకున్నటువంటి స్వాతంత్రమే అక్టోబర్ 23, 1943. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గౌరవిస్తూనే మన స్వాతంత్ర యుద్ధవీరుల్ని, మన దేశాన్ని స్మరించుకుంటూ ఆ రోజు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఘనంగా ఆనందోత్సవంతో చేసుకునేటటువంటి పండుగలా చేసుకుంటాం. ఇదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్స్ అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఆ మీనింగ్ మార్చేసినాయి. ఒక మతపరమైనటువంటి స్వాగతం కింద సెక్యులర్ అంటే ఇది లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి భారతీయుడు కూడా కులమతాలకు అతీతంగా ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశం కోసం బ్రతకాలి, ఈ దేశం కోసం మరణించాలి అవసరమైతే. ఒక గొప్ప ఉత్తమ పౌరులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సెక్యులర్కి సాధ్యం. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి సెక్యులర్ కూడా ఈ దేశం కోసం, ఈ తరం ప్రజలకి ఒక ఉద్యమ త్యాగాల్ని సిద్ధపడుతున్నారు. ఈ మరో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ప్రతి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ కూడా మరో స్వాతంత్ర పోరాట యోధుడిగానే ఈ చరిత్రలో కీర్తింపబడతారని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆనందకరమైనటువంటి ఆశాభావంతో ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాం.